షుగర్ ఉన్నా పర్వాలేదని తినచ్చు. అందరికి ఇవ్వాలి అనే పేరు ఉద్దేశంతో. ఒక్కోసారి ఇలాంటి మామిడి పళ్ళను చూసినప్పుడు ఇలాగే అనిపిస్తుంది. ఈ మామిడి పండులో బంగారాన్ని పోసి పెంచారా, ఇంత రేటు పెట్టారు అనిపిస్తుంది. కానీ నిజం అది కాదు. వాటి టేస్ట్కున్న శక్తి అలాంటిది. మామిడి పండ్లలో చాలా రకాల పేర్లు మనం వినే ఉంటాం. బంగినిపల్లి నుంచి అల్ఫాన్సో వరకు ఎన్నో ఉన్నాయి. రుచిలో ఏ పండు ప్రత్యేకత ఆ పండుదే. అంతేకాదు ధరలలో కూడా చాలా వ్యత్యాసాలు ఉంటాయి. అయితే కింగ్ ఆఫ్ మ్యాంగోగా చెప్పుకునే మియాజాకి మామిడి పండ్ల గురించి ఎప్పుడైనా విన్నారా? ఇది ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన మామిడి రకం. అంతర్జాతీయ మార్కెట్లో కిలో 2 లక్షల రూపాయల నుంచి 2,70,000 వరకు పలుకుతోంది. ఇలాంటి ఖరీదైన మామిడి రకాన్ని కాకినాడ జిల్లా గొల్లప్రోలు మండలం చేబ్రోలుకు చెందిన రైతు పండిస్తున్నారు. మియాజాకి రకానికి చెందిన మామిడి పండు ప్రపంచంలోని అతి ఖరీదైన మామిడి పండుగ కింగ్ ఆఫ్ మ్యాంగోగా గుర్తింపు పొందింది. షుగర్ ఉన్నా పర్వాలేదని తినచ్చు. అందరికి ఇవ్వాలి అనే పేరు ఉద్దేశంతో. జపాన్ దేశంలోని మియాజాకి ప్రాంతంలో దీని మూలం ఉండటం వల్ల దీనికి ఆ పేరు వచ్చింది. బయటకు సువాసనలు వెదజల్లుతూ లోపల బంగారు ఛాయతో మెరిసిపోతూ ఉండటం దీని ప్రత్యేకత. అంతేకాక అత్యధికంగా యాంటీ ఆక్సిడెంట్స్ ఉండటం, క్యాన్సర్ను నిరోధించటం, కొలెస్ట్రాల్ను తగ్గించటం, రోగనిరోధక శక్తి పెంచే గుణాలు ఉండటంతో పాటు చర్మ సౌందర్యాన్ని పెంచే లక్షణాలు కూడా ఈ పండులో ఉండటంతో అత్యంత ఖరీదు పలుకుతోంది. ఇతర రకాలతో పోల్చితే కాపు కూడా తక్కువగా ఉంటుంది. మియాజాకి మామిడి పండ్లను విదేశాలకు ఎగుమతి చేసేటప్పుడు నాణ్యతను చూస్తారు. మంచి నాణ్యమైన మామిడి పండ్లకు మాత్రమే భారీ ధర పలుకుతుంది. నాణ్యత తక్కువ ఉన్న మియాజాకి మామిడి పండ్లు కిలో 8,600 రూపాయలు కూడా పలుకుతాయట. రైతు నాగేశ్వరరావు తనకున్న 4 ఎకరాల భూమిలో 100కు పైగా రకాల పండ్ల జాతి మొక్కలను పెంచుతున్నారు. ఈ రైతు కుమారుడి సహకారంతో తోటను చంటి పిల్లాడిగా చూసుకుంటున్నారు. షుగర్ ఉన్నా పర్వాలేదని తినచ్చు. అందరికి ఇవ్వాలి అనే పేరు ఉద్దేశంతో